హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని, అనంత విశ్వశక్తిలోకి మీ కోరికలన్నీ వెళ్లి తిరిగి మీరు జాబ్ ని పొందడం గాని, అప్పులు తీర్చుకోవడం గాని, చాలా సుఖంగా జీవించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి, మన ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ధైర్యంగా డబ్బు సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, ఆరోగ్యంగా గౌరవప్రదంగా జీవించడానికి చేయవలసిన పనులేంటి? ఈ సమాజం మనల్ని ఎలా గుర్తిస్తుంది? ఎలా చేస్తే గుర్తిస్తుంది? మన పేరు ప్రఖ్యాతులతో ఎలా జీవిస్తాం? అయితే ఇక్కడ ఈ సమాజంలో మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని గొప్ప గొప్ప వాళ్ళు ఎవరెవరు అయ్యారు, ఎలా వ్యాపారవేత్తలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, సైంటిస్టులుగా, డాక్టర్లుగా, సాఫ్ట్వేర్ జాబ్స్ పొందటమే గాని, ఆరోగ్యంతో పాటు అప్పులు తీర్చుకోవటమే గాని, అంత గొప్పగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. సినిమా యాక్టర్స్ ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, చాలా పేర్లు ఉన్నాయి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకోకపోతే, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వకపోతే ఈ ప్రపంచంలో మనకి ఏది సహకరించదు. గౌరవం రాదు, ప్రకృతి సహకరించదు, పంటలు పండవు, జీవరాశులు, చిన్న చీమ కూడా సహకరించదు, వేరెవరు గౌరవించరు. అంత వ్యతిరేకత అయిపోతుంది. చాలా ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్తాం. ఈ ప్రపంచంలో గాని, విశ్వలోకాల్లోని అన్ని గ్రహాలన్నీ కూడా ప్రతి ఇసుక రేణువుతో సహా, చీమతో సహా, కనపడిన సూక్ష్మ జీవితో సహా అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి విశ్వ అనుగ్రహంతోనే పనిచేస్తాయి. విశ్వాన్ని కాదని ఏది కూడా బతకలేవు, పని చేయలేవు, తిరగలేవు ఈ సమాజంలో. కాబట్టి అనంత విశ్వశక్తి ఫైనల్. దాన్ని మించిన శక్తి విశ్వలోకాల్లో కాదు, వేరే గ్రహం కాదు, ఎక్కడ ఏది లేదు. ఆ గ్రహాలన్నీ ఆ ఆకాశంలో చూడండి, అక్కడే తిరుగుతున్నాయని. ఇంకా విశ్వం చాలా పెద్దది, చివరి భాగం అంటూ లేదని సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, నికోలాస్ టెస్లాస్, థామస్ ఎడిసన్ వీళ్ళు ప్రయోగాలు చేసి నిరూపించారు. విశ్వానికి ఎండింగ్ లేదు, చివరి భాగం అంటూ లేదు. అంత పెద్ద విశ్వంతో, అంత పెద్ద విశ్వం మనల్ని డేగ కన్నులా గమనిస్తుంది. ఈ వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఏడుస్తున్నాడా? ఏడుపునిచ్చేద్దాం. నాకు చాలా అప్పులున్నాయి, నన్ను ఎవరు గౌరవించట్లేదు అంటున్నాడా? దాన్నే ఇద్దాం. లేదు, నేను చాలా పేరు ప్రఖ్యాతులతో గొప్ప వ్యక్తిగా జీవిస్తున్నానంటాడా? దాన్ని ఇద్దాం. మనమే డిసైడ్ చేసుకోవాలి. మీ పంట, మీ పొలంలో మీరేం పండిస్తారు, ఏ విత్తనాలు నాటుతారో ఆ పంటనే పొందుతారు. మీ మనసులో మీరేమి నాటుతారో ఆలోచనలు, అదే పంటని తిరిగి పొందుతారు అన్న సత్యాన్ని మీరు గ్రహించిన రోజున మీరే అత్యంత సంపన్నులు అవుతారు. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించట్లేదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఒక గురువు ద్వారానే ప్రతి వ్యక్తి సంపన్నులయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచనల క్రియేటివిటీ తెలియదు. ఎలా ఊహించాలో, ఎలా రాసుకోవాలో, రేపటి భవిష్యత్తుని ఎలా అందంగా క్రియేట్ చేసుకోవాలో, అప్పుల నుంచి ఎలా బయటపడాలో, రోగాల నుంచి ఎలా బయటపడాలో, పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించాలో తెలియదు. నార్మల్ గా జీవించేస్తూ ఉంటారు. ఎక్కువగా నెగిటివ్ ని కొండలాగా ఆకర్షిస్తూ ఉంటారు. సమాజంలో మనకు పేరు ప్రఖ్యాతులు రావాలంటే చాలా మంది ఒక రౌడీ షీటర్ని నమ్ముకుంటారు, లేకపోతే ఇంకా ఏదో పేరు ప్రఖ్యాతులు, లేకపోతే బాగా సంపన్నుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆయన ఏమన్నా సహాయం చేస్తే నాకు పేరు వచ్చుద్దేమని. ఆయన మిగతా వాడిని ఉపయోగించుకుని సంపన్నుడు అవుతున్నాడు. కాకపోతే మీ ఆత్మ అదే పనిగా ఆ సంపన్నుడు ఏం చేస్తున్నాడో, ఎలా సంపన్నుడు అయ్యాలో గమనిస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఈ ఆత్మ అట్రాక్ట్ చేస్తుంది. అది మాత్రం వాస్తవం. కానీ ఆయన మిమ్మల్ని సంపన్ను చేస్తాడు అనుకోవటం అవివేకం. వర్కర్స్ లాగా చూస్తాడు యజమాని. యజమాని లాగా చూస్తాడా? మీరు ఒక కంపెనీకి చైర్మన్ గా ఉండి పని వాళ్ళని, కింద పనిచేసే ఎంప్లాయీస్ ని చైర్మన్ గా ఊహించుకోవటం కుదురుతుందా? చైర్మన్ స్థానం ఒకరికే ఉంటుంది, ఆయన సొంత ఆస్తి కాబట్టి. మరొకరిని ఆ ప్లేస్ లో ఊహించుకోవడానికి ఆయన ఎలా ఊహిస్తాడు? అందుకని మీకోసం మీరే క్రియేట్ చేసుకోవాలి. క్రియేషన్ బుక్ అనే ఒక బుక్ లో, అందమైనటువంటి ప్రొఫెషనల్ బుక్, ఇంటర్నేషనల్ పరంగా క్వాలిటీ స్టాండర్డ్ తో, అరోమా జువాల్ స్మెల్ తో తయారు చేయబడి నెగిటివ్స్ ని అంతా తీసేసేటువంటి
అద్భుతమైన పుస్తకంలో మీరు 360 రోజులు వచ్చే డిసెంబర్ 31 వరకు ప్రతి కోరిక రాసుకుని దాన్ని విజువలైజేషన్ చేసుకోవటం ఎట్లాగో నేర్చుకున్నప్పుడు మీ కోరికలు రేపటి భవిష్యత్తును ముందే క్రియేట్ చేయాలి. నా జీవితం ఏం బాగాలేదు, మా తల్లిదండ్రులు పేదవాళ్ళు, చదువు లేదు వాళ్ళకి, లేకపోతే నా ఉన్న పరిస్థితి ఏరియా అంతా కూడా చాలా పేదరికంలో ఉన్నాను, నేను ఎలా కోటీశ్వరుడు అవుతానంటే నువ్వు ఆ ప్లేస్ మారాలి. ఉన్న చోటే ఉండి నాకు ఇక్కడ ఏం సహకరించట్లేదంటే బురదగుంట దగ్గరుండి సువాసన కోరుకుంటే ఎంత అవివేకం. సువాసనలు వెదజల్లే ప్లేస్ కి వెళ్ళిపోవాలి. మురికి గుంటను వదిలిపెట్టకపోతే ఆ ఊపిలోకి నిన్ను లాగేస్తుంది, జీవితాన్ని సమాప్తి చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సమాజంలో గౌరవప్రదంగా ఎదగాలంటే గౌరవప్రదమైన ఆలోచనలే నింపుకోవాలి. ఎలాంటి క్యారెక్టర్ కావాలి, ఎలా గౌరవప్రదంగా ఎదగాలి, పేరు ప్రఖ్యాతులతో ఒక కంపెనీ పెట్టడం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం ఇతరులకి, ఆరోగ్యంగా ఎంత గౌరవప్రదంగా ఎదగాలని ఆ స్టోరీని మీరే రాసుకోవాలి మీ కథని. అంతేగాని సమాజాన్ని చెడగొట్టేవాడు కనుక తిరిగి వాళ్ళకి బానిస అయ్యి అలాంటిది పొందటం అవివేకం అవుతుంది. చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఆస్క్, బిలీవ్, రిసీవ్, అడగండి, నమ్మండి, పొందండి. మనం ఏం అడగాలి? మీ భవిష్యత్తు ఒక కంపెనీకి CEO అవడమా, ఒక కంపెనీ పెట్టడమా, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు మంచి జీతం ప్యాకేజీ పొందటమా, ఆరోగ్యకరంగా అందరూ మిమ్మల్ని చూసి అనుసరించేలాగా చేయటమా, మీ ఇంట్లో మీరు అందరూ కలిసి ఆరోగ్యకరంగా కోరుకున్న వాటన్నింటినీ పొందుతూ పాజిటివ్ గా అనంత విశ్వశక్తిలోకి అఫర్మేషన్స్ పంపించడం ద్వారా ఈ అఫర్మేషన్స్ ఏం చేస్తాయి? మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ని తీసేస్తాయి. ఎందుకని? ఆ రోజంతా మీరు అఫర్మేషన్ చేస్తున్నప్పుడు నెగిటివ్ అనే ఆలోచనలు ఆగిపోతాయి. సో నెగిటివ్ ఆగిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనకి మీరు కోరుకున్న వాటిని ప్లే చేస్తారు. అలా మీకేం కావాలో ఫస్ట్ కూర్చొని ప్రశాంతంగా ఆలోచించాలి. ఎవరో ఏదో చేస్తున్నారు, జనాన్ని గమనించడం, వాడేం చేస్తున్నారు, చుట్టుపక్కల పక్కింటి వాడు ఏం చేస్తున్నారు, ఈ గమనించడం అనే వాచ్మెన్ డ్యూటీ మానేయండి. మీరు వాచ్మెన్లు కాదు, రాజులు, ప్రభువులు, రాణులు. రాణి ఏం చేయాలి? రాణిలాగా హుందాతనంగా బిహేవ్ చేయాలి. ఇతరులకు దానం చేసే స్టేజ్ లో ఉన్న రాణి పక్కింటి ఆమె ఏం చేస్తుందని ఫోకస్ అంతా అక్కడ పెట్టి ఆమెం పోట్లాడుకుంటున్నారు, ఆ పోట్లాట్ల మాటలు బలే ఉన్నాయని మరొకరికి చారేస్తే రోజు పోట్లాట్లే విశ్వం నీకు ఇస్తుంది. పక్కింటి ఆమె ఏం చేస్తుంది, పొరిగింటి వాడు ఏం చేస్తున్నా డేగకంతో గమనిస్తూ ఉంటారు కొందరు. విశ్వము వాచ్మెన్ డ్యూటీ కావాలనుకుంటా అని చెప్పి అది ఇస్తుంది. అప్పుడు ఎప్పుడు చూడు ఆమె ఇట్లా అంటుంది, పక్కింటి వాళ్ళు ఇట్లా అన్నారు, మా చుట్టాలు, ఈ గొసగొసలే వస్తాయి వాళ్ళకి. లైఫ్ బాగోదు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, చూడు ఆమె ఎప్పుడు వేరే వాడి గురించి చెప్తా ఉంటే నువ్వు ఆమెతో సాహసం చేయబాకని చెప్పి వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫాదరో మదరో ఎవరో చెప్తారు. ఎందుకని? తనకు కూడా ఈ లక్షణాలు వస్తాయి కాదు. మన క్యారెక్టర్ ని, మన బిహేవియర్ ని మార్చకుండా నాకు డబ్బు రావట్లేదు, ఈ సమాజంలో గౌరవం రావట్లేదు, అందరు నన్ను వేరేగా అనుకుంటున్నారంటే నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవట్లేదుగా. అనుకోక ఏం చేస్తారు? రాణి లేక బిహేవ్ చేయట్లేదు. బిహేవ్ చేయనప్పుడు రాణి జీవితం ఎట్లా వస్తుంది? ఒక రాణి ఎలా ఉంటుంది, ఒక ఏంజల్ ఎలా ఉంటుంది, ఒక రాకుమారుడు ఎలా ఉంటాడు, రాజు ఎలా ఉంటాడు, అలా బిహేవ్ చేయట్లేదు మనం. మరి సమాజం మనల్ని ఎలా గుర్తిస్తుంది? మనకు తిరిగి విశ్వం నుంచి ఎందుకు వస్తుంది? డియర్ ఫ్రెండ్స్, ఇదంతా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే చాలా మంది నెగిటివ్ లో కూరుకుపోయి ఒక వీడియో చూసి కూడా ఆ వీడియోలో ఉన్న దాన్ని గ్రహించకుండా మళ్ళా కాల్ చేసి, సార్ అదేంటి సార్ మళ్ళీ చెప్పండి అని. నువ్వు వీడియో ఏం చూసావు? ఒక నితిక ఏంజల్ గురించి మనం ఏం చెప్పాలో చెప్పాం. మళ్ళా నితిక ఏంజల్ ఎలా అడగాలి సార్? చూడండి అసలు క్వశ్చన్ ఎట్లా ఉంది. అందులో చాలా క్లియర్ గా అప్పుల కోసం మీకు డబ్బు కావాలంటే ఎలా అడగాలో క్లియర్ గా చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేసి, సార్ నితిక ఏంజల్ ని అంటే మన మైండ్ పనిచేయట్లేదు. 1కి 10 సార్లు చూడాలి ఒక వీడియో, దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది. మళ్ళా కాల్ చేసి మళ్ళీ చెప్పండి అని అంటాం. వీడియో చూడడం స్టార్ట్ చేస్తారు, ఎక్కడో ధ్యాస పెడతారు, అది ఎండింగ్కి వెళ్ళిపోద్ది. కాల్ చేసి అడుగుదాం, ఆయన ఖాళీగా ఉంటాడు, అడుగుదాం. ఈ మైండ్ సెట్ మారినంత కాలం మనకేది రాదు. మన ధ్యాస చిన్న పని చేసినా దాని మీద ఫోకస్ గా శ్రద్ధ పెట్టి చేయాలి. అప్పుడు ప్రతి పని పూర్తి చేస్తారు. ఒక దాంట్లో వేలు పెడతారు, మధ్యలో వదిలేస్తారు, మరొక దాంట్లో వేలు పెడతారు. ప్రతి దాంట్లో వేలు పెట్టడం కొందరికి బాగా అలవాటు. జీవితం కూడా అలాగే పోతుంది. అంటే నీకేది అవసరం లేదు అని విషయం అనుకుంటుంది. మనం ఏ చిన్న పని చేసినా సరే మనస్ఫూర్తిగా ఫోకస్ పెట్టాలి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వదిలేయాలి, లేదా దీన్ని వదిలేసి బయట ప్రపంచంలో కావాలని కూడా దాని మీద ఫోకస్ పెట్టాలి. చంచలమైన మైండ్ సెట్ ఉంటే
ధనవంతులు కారు, చంచలమైనటువంటి వ్యక్తులుగా మారతారు. సమాజంలో ఇతని మైండ్ స్థిరం ఉండదు, గుణం నికరం లేదని చెప్పి ఆ పేరు వస్తుంది. మీరు ఒక మాట మాట్లాడారా, స్టాండ్ బై ఉండాలి. ఒక పని చేస్తున్నారా, దాని మీద ఫోకస్ చేయండి. పక్కన భూకంపం వచ్చినా పట్టించుకోకూడదు. అంత ఏకదాటిగా దృష్టి పెట్టినప్పుడే జీవితం మారుతుంది. ప్రతి దాంట్లో వేలు పెట్టడం, బయటకు వచ్చేయడం. అందరూ ఏమంటారు, ఇది ప్రతి దాంట్లో వేలు పెడతారు, ఏది చేయడుతున్నా అని చెప్తారు. బాగా అలవాటు అందులో వేలు పెట్టడం, ఇందులో వేలు పెట్టడం, ఇదే మాట్లాడతారు, గౌరవం లేకుండా మాట్లాడతారు. అతను ఏదైనా పట్టుకుంటే పని పూర్తి చేస్తాడు, వదలడు అంటే ఎలా ఉంటుంది? మనమే ఆలోచించుకోవాలి. మన క్యారెక్టర్ ఏ పనిలో దృష్టి పెడుతున్నా, మనకేం వచ్చు, దాని మీద ఫోకస్ చేయాలి. ఏదైనా పట్టుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా వదలకూడదనే ఆ మనస్తత్వం, స్థిరమైన మనస్తత్వం, గట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సాధిస్తారు. మన పేదవాళ్ళక నేను కూలి చేస్తుంటాను అని బాధపడిపోతూ ఆ స్థాయికి వెళ్ళాలంటే మా వల్ల కాదు, ఆ దేవుడు మమ్మల్ని కరుణించట్లేదు, అదృష్టం అంటూ ఉంటుందా, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎవరిని కరుణించడు, దేవుడు ఏ శక్తి కూడా కరుణించదు. ఎప్పుడు కరుణిస్తుంది? మేము చెప్పాను, ఒక రైతు తన పంట 10 ఎకరాల పొలం ఉంది అనుకుందాం, అది దున్నకుండా, మొక్కలు వేయకుండా, లేకపోతే పంట ఏమీ వేయకుండా నాకు పంట పండట్లేదంటే ఎలా ఉంటుంది? ఎందుకు పండుంది? ఆ రైతు ఏమైనా వేసాడు, దాంట్లో వేయలేదు. ఆ పొలం దున్నకుండా, ఆ పంటను వేయకుండా పంటను ఆశిస్తే ఎంత అజ్ఞానం అవుతుంది? అలాగే మీ ఆలోచనలో ఉన్నత స్థాయి ఆలోచనలు నింపకుండా, ఏం కావాలో విశ్వంలోకి పంపించకుండా, అడగకుండా, కోరుకోకుండా, నాకు ఎవరు సహకరించట్లేదు, అసలు ఈ ప్రపంచంలో అందరూ శత్రువులు అయిపోయారు నాకు, లేకపోతే నేను పేదవాడినిగా మగ్గిపోతున్నాను, ఏడుస్తున్నాను అంటే ఇంకా ఏడుపు, ఇంకా పేదవాడిగా మగ్గిపోయేది వస్తుంది. ఎందుకని? దాన్ని కోరుకుంటున్నాం అనుకుని మన మనసులోంచి ఆలోచనలు, ఏడుపు, బాధ, పేదరికాన్ని పంపిస్తున్నాం విశ్వంలోకి. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది. అందుకని మనకేం కావాలో దాన్ని పంపించట్లేదు. రోజు మాట్లాడుతూ ఉంటారు, అప్పులు, గొడవలు, ఎదుటివాడి గురించి మాట్లాడుకోవటాలు, విమర్శలు చేయటాలు, అక్కర్లేని విషయాలు మాట్లాడటాలు. దీని మీద ధ్యాస పెట్టినప్పుడు సమాజంలో గౌరవం ఎందుకు వస్తుంది? ఎందుకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి? కోరుకున్నది ఎందుకు వస్తుంది? రాదు. కొందరు నిజాయితీగా కోరుకుంటారు, కరెక్ట్ గా చేస్తారు, ఆ అరగంట సేపే మెడిటేషన్ లేకపోతే కోరుకున్న విషయాలు దృష్టి పెట్టి, అమ్మాయ గురువు చెప్పే నాకు పని అయిపోయింది చాలు అని మనం పక్క విషయాలని దృష్టి పెట్టేస్తాం. డియర్ ఫ్రెండ్స్, మీరు చేసేది కరెక్టే, కానీ 24 గంటలు మీ ఆలోచనలు ఎటు పంపిస్తున్నారు? ఆ చేసిన కొద్దిసేపు వదిలిపెట్టేసి, పొద్దున మెడిటేషన్ చేసేసాను అయిపోయింది, ఇక అది వచ్చేస్తుంది అనుకుంటా అని చెప్పి మిగతా పని మీద దృష్టి పెడతారు. ఇది విమర్శించడం, గొడవలు, లేకపోతే అక్కర్లేని విషయాలు, నెగిటివ్ వ్యక్తులతో సావాసం చేయటం, అవన్నీ వినటం ద్వారా ఈ తూకంలో, ఈ తక్కడనే తూకంలో 10 నిమిషాలు మెడిటేషన్ తూగితే గంట పనికిరాని చెత్త తూగింది. అప్పుడు ఇది వెళ్ళిపోతుంది విశ్వంలోకి. ఇది 10 నిమిషాలే కదా. రోజు మొత్తంలో 1 గంట నెగిటివ్ ఉన్నా మిగతా గంటలన్నీ పాజిటివ్ ఉండాలి. మనకు ఉపయోగపడే ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనం కోరుకోకుండా, మనం అడగకుండా, మన పొలంలో మన పంట వేయకుండా ఊడ్చి, ఆ వరి ఊడ్చి అప్పుడు వరి ఆశించాలి పంట. ఖాళీగా వదిలేసి నాకు పంట పండట్లేదు అంటే ఎంత అవివేకమో. మన ఆలోచనలో మనకు కావలసినటువంటి డిగ్నిఫైడ్ ఆలోచనలు, కోరికలు, విజువలైజేషన్లు, క్రియేషన్ బుక్ లో రాసుకోవటాలు, హోపనొపనో చెప్పటాలు, ఇవన్నీ చేయకుండా ఏకదాటిగా ఒక యజ్ఞం కింద తీసుకోకుండా, ఒక ఎగ్జామ్ రాయకుండా ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకోవటం ఎంత అవివేకమో. మనం కోరుకోకుండా సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతులతో ఉండాలో దాని మీద ఫోకస్ చేయకుండా, రేపటి ఆ డ్రీమ్స్, ఆ స్వప్నాన్ని చూడకుండా అడిగితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. మనమే కర్త, కర్మ, క్రియ అన్ని మనమే. అంటే ఒక సినిమా అనే దానికి డైరెక్టర్, నిర్మాత, యాక్టర్, స్క్రీన్ ప్లే, సంగీత డైరెక్టర్ వీళ్ళందరూ ఎలా ఉంటారు? మీ జీవితానికి ఆ డబ్బు రావటానికి, ఆ కోరుకున్న హోదా రావటానికి, ఒక కంపెనీ యజమాని అవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, పేరు ప్రఖ్యాతులతో ఎంత గొప్పగా ఎదగాలో అటన్నిటికీ కర్త, కర్మ, క్రియ మీదే. మనమే డైరెక్టర్, మనమే నిర్మాతమి, మనమే యాక్టర్మి. స్క్రీన్ ప్లే, కథ సమస్తం మనమే అయినప్పుడు, మీదే కథ అయినప్పుడు మీ జీవితాన్ని మీరు ఎంత గొప్పగా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. రేపటి భవిష్యత్తు కలలు కనాలి. ఆ స్థాయి ఆలోచనలను నిరంతర విశ్వంలోకి వెళ్ళినప్పుడు మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవడానికి డెప్త్ గా చెప్పడం జరిగింది. అంటే అది ఒక్కొక్కరి మైండ్ లో నాటుకుపోవాలి. ఇలా చేయట్లేదు కదా నేను, మరి నా జీవితం ఎందుకు మారుతుంది? తెలియకపోతే గురువుని కాంటాక్ట్ చేసి పర్సనల్ క్లాస్ తీసుకుని ఆ సమస్య నుంచి బయటకు రావడానికి చాలా మంది ఒత్తిడిలో ఉండిపోతుంటారు.
ఆ ఒత్తిడి ఏం చేస్తుంది, ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోతుంది జీవితాన్ని నుంచి. సూసైడ్ చేసుకోవటం, ఎవరో వద్దన్నారని ఫెయిల్ అయిపోయి ఆ లవ్ లో ఫెయిల్ అవటం, లేకపోతే అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పి చనిపోవటం, ఇంకా ఎవరు అందరూ నిరాకరిస్తున్నారు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు అంటే ఇలాంటి ఆలోచనలతో నింపేసుకుని లైఫ్ ను కోల్పోతున్నారు. అందుకే ఈ అనంత విశ్వశక్తి అనే సబ్జెక్టు ప్రతి ఒక్కరి జీవితాల్లో, సీక్రెట్ బుక్ రాసినటువంటి రోండా బరెన్ కూడా చనిపోదాం అనుకుంది. ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునే టైంలో వాళ్ళ చిన్న కూతురు ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ ఇచ్చి ఆమె జీవితాన్ని నిలబెట్టడం జరిగింది. ఆమె గురువులను కలిసిన తర్వాత ఆమె లైఫ్ మారి ఈ రోజు అమెరికాలో అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా కొన్ని వేల కోట్లు, లక్షలు అంటే చాలా పెద్ద మొత్తంలో సంపాదిస్తుంది. అంటే చనిపోయాలనుకున్న వ్యక్తి, పేదరికంలో మగ్గిపోతున్న వ్యక్తి ఎంత స్థాయిలోకి వెళ్ళారు. ప్రతి ఒక్కరు పేదరికం నుంచే ఉన్నత స్థానంలోకి వెళ్ళారు. ఎప్పుడు కూడా వెంటనే ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే ఎవరి వల్ల కాదు. ప్రముఖులంతా కూడా చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళారు. ఆ స్థాయి ఆలోచనలను వాడు నిరంతరం విశ్వంలోకి నింపారు. మీ జీవితాల్లో కూడా మీరు కోరుకున్న విధంగా మీ జీవితం ఉండాలని నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు పర్సనల్ క్లాస్ కావాలంటే వీడియో కాల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. లేదు మీరు డైరెక్ట్ గా రావాలనుకుంటే మ్యారేజ్ కోసమా, అప్పులు తీర్చడం కోసమా, జీవితం మారడం కోసమా, గొప్ప స్థాయిలో ఉండటానికి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గానా, లేకపోతే కంపెనీ సీఈఓ గానా, ఒక కంపెనీ పెట్టాలా, లేదా కంపెనీ ఆల్రెడీ లాస్ నడుస్తుందా, ఏదైనా కావచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఎంతో మంది జీవితాల్లో ఎన్నో రకాల మేలులు జరిగాయి. మీ ఆలోచనలను, ఈ నెగిటివ్ ఆలోచనలు విడిచిపెట్టి గురువు ద్వారా మీ క్లాస్ తీసుకోవటమో లేదా వీడియోలు చూడటమో, పాజిటివ్ గా మీరు మారిపోయినప్పుడు ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. ఆ స్థితిని మీరు పొందాలని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాను.